ఈ 5 ఏళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్నే ఐఏఎస్ ఐపీఎస్ఏ. ఈరోజు లానా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే, ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసింది పోలీస్. ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కు లేదా? నేను చెప్దాం అనుకున్నాను చేయను, అయితే చెప్దాం అనుకుని పొద్దునమే కొడతారు. ఏం చెప్తారు? కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటున్నారు? మొత్తం స్పాయిల్ చేసింది మీరే. స్పాయిల్ చేసి ఈ బుద్ధని ఇచ్చేస్తారా? అంటే మా బాధలన్నీ ఎవరు ఆడ వస్తుంటే ఎవరో మొబ్బులు, ఆయన ఎవరో కూడా తెలియదు, పెద్ద ఆయన పాపం మళ్ళీ తీసుకెళ్తారు. ఈ బుద్ధ అదే చేయండి, బహిష్కరించాలా. 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా. ఆ పొద్దు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి. చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అన్నీ? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. మీకు పోలీసులు ఉన్నారు, ఫ్రాక్షన్ చేసినారు. మాటలు అవి పంచ. ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. ఆడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం. నీ మధ్య సమే డ్రాయర్ వేసుకుంటారా? ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. 100% ఫ్రాక్షన్ చేస్తా ఉన్నావు కదా. ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు పెడతారా? ఏంటికి? ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైనింగ్ లాడ్. ఏమిలా? యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ 5 years బ్యాక్. డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది. నాకు తాడిపత్రిలో శత్రువులు లేరు, ఎందుకంటే నా కొడుకుని మళ్ళీ ఒక 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు. ఐ విల్ పార్డన్ ఎవ్రీబడి. పెద్ద ఎమ్మెల్యే గారు ఎంపీలే చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం? ఒక 4-5 ఉన్నారు. అకార్డింగ్ టు ద లా ఐ విల్ గో, ఐ విల్ నాట్ డివేట్ లా. ఈ 5 మందికి ఐ విల్ గో అకార్డింగ్ టు ద లా. మీరంటే డివేట్ చేస్తారు. పోలీస్ డిఓసి చెప్తా అంట, రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో, లేదు ఇక్కడ వచ్చేప్పుడు ఇంటికి పోతా. మాట్లాడతావు నువ్వు? ఏది మాట్లాడేది నువ్వా? ఇంకోటి చెప్తున్నా, ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం. ఏ పండగ వచ్చినా ఇట్స్ ఎ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్. పెద్దాని పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో. యు ఆర్ దేర్ టు సేవ్ గార్డ్ ద పబ్లిక్. మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే. మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెల్లో, మా కాన్స్టిట్యున్సీలో, ఇట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ. నువ్వు ఎవరు పర్మిషన్ ఇచ్చేదానిక? ఓన్లీ ఇంటిమేషన్ ఇస్తే సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి. అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి, అంతేగాని అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి. ఇట్స్ అవర్ రైట్. ఎస్, మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి. అంతేగాని ఒకటి కోసం 2 కోసం ఫెస్టివల్స్ చేసుకోవద్దంటారా? ఇవి ఎప్పటి నుంచో వచ్చినాయండి. మీరు కాపాడండి. వద్దా ఏదో వద్దా మీరు ఎందుకుండేది? ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది. మా దేశంలో మా దీంట్లో మేము
పండగలు చేసుకోకూడదా? ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్. వీ డోంట్ వాంట్ యువర్ పర్మిషన్. ఎక్కడ లేదు. రా తిప్పుదాం నా కాన్స్టిట్యూషన్నే. వీ హ్యావ్ రైట్ టు డూ. మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి, అంతేగానే ఇప్పుడు నుంచి ఇంటిమేషనే. ఈ రోజు నుంచి ఇంటిమేషనే పండగలకు. దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ కామ్గా జరిగేటట్టుగా. అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్, ఇచ్చేయలేదు పర్మిషన్. ముందేమో ఇస్తారు, నిన్న మొన్న జర చూస్తున్నా, మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది. క్వశ్చనే లేదు. వెరీ ద లా. ఈ 5 ఏళ్ళ లా లేదు, అందరికి అలవాటు అయిపోయింది. అవతలోడేమో చేసినాడు, ఇతరుడేమో భరించినాడు. క్వశ్చనే లేదు. నేను ఈడే ఉన్న అరెస్ట్ చేసుకో, ఏమవుతుంది? ఏమి యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ. ఐ విల్ నాట్ సే నో టు ఇట్. కానీ యూ హ్యాడ్ టు బ్యాన్ దట్ ఫెలో. వై యూ హ్యావ్ బ్యాన్డ్ అవర్ పీపుల్? ఎట్లా పండగలు వద్దంటున్నారో అటనే 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి. కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి. వాడు ఎట్టా పోవాలనుకుంటాడు, వాడు ఉండలేడు లేడా. రైట్ మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఎవరిని ట్రబుల్ చేయదలుచుకోలే. వైఎస్ఆర్ ఉంది చెప్పే కదా, ఒక 5-6 మంది ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసినారు. బట్ వీల్ గో అకార్డింగ్ ద లా ఓన్లీ. 5 మంది కూడా లా ప్రకారమే పోతున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్. పోయి కొట్టాల్సిన పని లేదు, తిట్టాల్సిన పని లేదు. కాదే కాంగ్రెస్కి పోతారు అందరు, బీఆర్ఎస్లో గెలిచి ఎంపీలు పోతారు. ఇంకొక ఆయన అయితే గెలిచి ఇంకా పారాని ఏమంటారే పోకుంది. అప్పుడు పోయి కాంగ్రెస్ టికెట్ ఎంపీగా నిలబడినాడు. అవన్నీ ఏదో పాపం వీళ్ళు పిల్లో లేదో మోదులో పోయింటారు, వాళ్ళు ఏం అనదలుచుకోలే. కానీ ఎవరిని చేర్చుకుంటే నాకు ప్రాబ్లం. వచ్చినప్పుడు నాకు అది ఇచ్చే అంటాడు. అంతేకాని వాళ్ళే మేము ఇలా కూడా అన్నాం. ఏదో జరిగింటే ఇప్పుడు పెద్దోళ్ళే పోతానప్పుడు అదెంత చెప్పు. సో మేము ఎవరిని ఏమి హాని చేయదలుచుకోలే. ఇప్పుడు కూడా చెప్తే కదా, అయ్యా వైఎస్ఆర్లో ఉన్న కాంత బీదోళ్ళు ఉంటే స్టోరు హీరో కావాలంటే నేను ఇస్తాను చెప్పే కదా ఇప్పుడు. నో వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి, ప్లీజ్. వీఆర్ నాట్. ఓన్లీ 5-6 మంది ఉన్నారు. విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ త్రూ లా. మేమేం దౌర్జన్యం చేయదలుచుకోలే. త్రూ లా విల్ డూ ఇట్. రైట్ మా, థ్యాంక్ యూ.